బాలకృష్ణ అన్స్టాపుల్ షోకి రామ్ చరణ్ వెళ్ళిన సంగతి అందరికీ తెలిస్తే దీనికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో చూసుకుంటే వివిధ రకాల ఫన్నీ మూమెంట్స్ కావచ్చు, అన్ని ఎమోషన్స్ కూడా కనిపించాయి. ముఖ్యంగా రామ్ చరణ్ కి సంబంధించిన కొన్ని ప్రీషియస్ మూమెంట్స్ కూడా ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా తన కూతురు గురించి, క్లీంకార గురించి చెప్పినప్పుడు తను మాత్రం చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పటి వరకు క్లీంకార ఫేస్ ని మాత్రం ఎందుకు రివీల్ చేయలేదని బాలకృష్ణ అడిగినప్పుడు, మరి ఎప్పుడు రిలీజ్ చేస్తానని అడిగినప్పుడు ఆయన మాత్రం క్లీంకార నన్ను ఎప్పుడు నాన్న అని పిలుస్తుందో ఆ రోజు తప్పకుండా తన ఫేస్ ని రివీల్ చేస్తామనే విధంగా రామ్ చరణ్ కూడా చెప్పడం జరిగింది. ఆ షోలోనే వాళ్ళ నాన్నమ్మ గారు కావచ్చు, అదే విధంగా వాళ్ళ అమ్మగారికి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా వాళ్ళు అంటే ఇక్కడ ప్లే చేశారు. వాళ్ళు ఏ విధంగా అంటే మాకు ఒక కోరిక ఉంది అనే విధంగా చెప్పారు. ఆ కోరిక ఏంటనేది స్వయంగా చెప్పలేదు, మీకు లెటర్ ద్వారా పంపిస్తున్నామని చెప్పేసి బాలకృష్ణ మాత్రం రామ్ చరణ్కి ఒక లెటర్ కూడా ఇచ్చారు. ఆ లెటర్ లో ఏముందంటే 2025లో మాకు మనవాడు కావాలనుకుంటున్నాం అనే విధంగా వాళ్ళ కోరికను అయితే చెప్పారు. ఇదంతా కూడా చూసిన తర్వాత అసలు రామ్ చరణ్ అక్కడిక్కడ చాలా ఎమోషనల్ అయిపోయారు. క్లీంకారని తలుచుకొని, వాళ్ళ ఫ్యామిలీని తలుచుకొని. అంటే ఇక్కడ బాలకృష్ణని చూసినప్పుడు ఆయన నాకు ఇలాంటి సంబంధం లేదు, నేను జస్ట్ ఒక నారదుని మాత్రమే అనే విధంగా తను కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే రామ్ చరణ్ అన్స్టాపుల్ షోలో వచ్చిన తర్వాత ఆ ప్రోమో చూస్తే అన్ని రకాల ఎమోషన్స్ అయితే కనిపించాయి. వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తున్నప్పుడు ముఖ్యంగా తన పిల్లల గురించి తలుచుకొని చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారు. అంటే రామ్ చరణ్ ఇప్పటి వరకు తన అభిమానులు ఎప్పుడు కూడా ఇంత ఎమోషనల్ అయినట్టు చూడలేదు. మొదటిసారి చూసినప్పటికీ ఖచ్చితంగా తొందరలోనే నిన్ను నాన్న అని పిలుస్తుంది క్లీంకారా, అప్పుడు మీ ఇద్దరిని హ్యాపీగా మేము చూస్తాం స్క్రీన్ మీద విధంగా చాలా మంది ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే రామ్ చరణ్ అసలు ఈ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది, మేము ఎప్పుడు చూడాలి, రామ్ చరణ్ ఏమేం చెప్పాడు, మొత్తానికి అక్కడ ప్రభాస్ కి కాల్ చేయడం కానీ, శర్వానంద్ రావడం కానీ అన్ని కూడా అంటే ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పినప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. అదేవిధంగా బాలకృష్ణ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు, పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి వీళ్ళ ముగ్గురులో ఎవరితో నువ్వు పార్టీకి వెళ్తావని అనుకున్నప్పుడు వీళ్ళ ముగ్గురితోని కూడా నేను వెళ్ళను, మా మావయ్య అల్లు అరవింద్ తోని వెళ్తాన్న విధంగా అల్లు అరవింద్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరితోని ఒక భయం అనమాట. ఇక్కడ ఫ్యామిలీలో కొన్ని రిస్ట్రిక్షన్స్, ఖచ్చితంగా మీరు మందు కొట్టొద్దు అంటే తెలియకుండా తాగినప్పటికీ కూడా వాళ్ళ అమ్మగారు మాత్రం ఒక అంటే వాళ్ళ ఇంటి డోర్ దగ్గరనే నిల్చొని ఖచ్చితంగా మీరు ఏం చేశారు అని చాలా స్ట్రిక్ట్ గా ఉంటారంట. అందుకోసమని పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగబాబు కావచ్చు, వాళ్ళ అన్నగారు చిరంజీవి బాటలోనే నడుస్తారు కాబట్టి ఇలాంటి పార్టీలు కానీ వీటికి ఏటి కూడా వాళ్ళు అనుమతించారు. అల్లు అరవింద్ గారు మామగారు కాబట్టి ఖచ్చితంగా చాలా సరదాగా ఉంటారు, చాలా సందర్భాల్లో మనం చూసాం కూడా. అందుకోసమని ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఈ ప్రోమోలు చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు ఫుల్ ఎపిసోడ్ వస్తుందని చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు.